ఈరోజు ఆంధ్ర భవన్లో చేనేత వస్త్రాలు విక్రయ కేంద్రాలని అధికారులు ఇన్వైట్ చేయడంతో రావడం జరిగింది. స్టాల్స్ అని చూసాం. అదే సమయంలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలపై వారు హర్షాన్ని ప్రకటించారు. నేను లాస్ట్ టైం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది, వారు స్వయంగా వెళ్ళి. ఆ సందర్భంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత వస్త్రాలు కానీ, హ్యాండ్లూమ్ సంబంధించిన ఇవి కానీ కితాబిచ్చారు. అదే సమయంలో ఈరోజు 15 రోజుల పాటు ఏపీ భవన్లో ఈ స్టాల్స్ ఉంటాయి. తెలుగు వారితో పాటు దీనిని అందరూ కూడా సందర్శించి విక్రయాలు చేయాలి. చేనేత కార్మికులు ప్రోత్సహించే విధంగా దీన్ని కొనుగోలు కూడా చేయాలి. అందుకే నేను ప్రతి శుక్రవారం కూడా ఎక్కడున్నా సరే చేనేత వస్త్రాలు ధరిస్తారని మాట ఇవ్వడం జరిగింది. అలాగే చేస్తున్నాం. ఈరోజు చేనేత వస్త్రాల మీద మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెప్పారు. వారి సమక్షంలో నేను విజయనగరం పార్లమెంట్ పరిధిలో ₹1 కోటి ఎంపీ ల్యాడ్స్ నుంచి చేనేత వస్త్రాల తయారీ కేంద్రాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. నారా లోకేష్ గారు స్ఫూర్తితో, ఎందుకంటే మంగళగిరి కాన్స్టిట్యూన్సీ లో వారు ఒక చేనేత కార్మికులందరూ కూడా వస్త్రాలు తయారు చేసే యంత్రాలను పెట్టి ఒకే షెడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను చేనేత వస్త్రాలకు సంబంధించిన మంత్రి గారికి కూడా వారికి కూడా ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఏడాదిలో ₹1 కోటి నిధిని మనం రాష్ట్రంలో తొలిసారిగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎంపీ ల్యాడ్స్ ని వాళ్ళు వినియోగించుకుంటున్నాం. ఎందుకంటే చేనేత కార్మికుల్ని మనం అందరం కూడా ఆదరించవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం గురయ్యారు. ఈసారి వారిని మనం చేయూతిచ్చి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు స్టాల్స్ అన్ని కూడా చూడడం జరిగింది. చాలా అన్ని రకాల ఈవెన్ను మన రాష్ట్రంలో ఉన్న చేనేత వస్త్ర కార్మికులు తయారు చేసిన వస్త్రాలన్నీ కూడా చీరలు కానీ, పంచలు కానీ, లేకపోతే హ్యాండ్లూమ్ సంబంధించిన వస్త్రాలు కానీ అన్ని కూడా జరిగింది కనుక ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మా ఎంపీస్ కూడా మేము ఆల్రెడీ రాజ్యసభ, లోక్సభ ఎంపీలు కూడా నేను పర్సనల్ కూడా వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. వారందరం కూడా రేపు పార్లమెంట్ అవుతుంది కనుక వారందరం కూడా కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ కూడా స్టాల్స్ ని నేను సందర్శిస్తానని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకి, చేనేత రంగానికి చేయూత ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.